ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. తాజాగా ఈ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి పలు కీలక విషయాలను తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టింది. ఈ కార్ రేసులోని క్విడ్ ప్రోకో జరిగిందని వెల్లడించింది. రేసును నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీ కోట్లలో లబ్ధి చేకూరిందని సర్కార్ తెలిపింది. అయితే ఎన్నికల బాండ్ల ద్వారా 41 కోట్లను గ్రీన్ కో సంస్థ చెల్లించిందని పేర్కొంది. గ్రీన్ కో మరియు దాని అనుబంధ సంస్థలు 26 సార్లు బీఆర్ఎస్ బాండ్లు కొన్నాయన్న తెలంగాణ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొన్నాయని తెలిపింది. మరోవైపు ఈ ఎలక్ట్రోల్ బాండ్లపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కో ఎలక్ట్రోల్ బాండ్లు 2022లో ఇచ్చిందన్న ఆయన ఫార్ములా ఈ కార్ రేస్ జరిగింది 2023లోనని తెలిపారు. గ్రీన్ కో ఈ బాండ్లను కాంగ్రెస్ బీజేపీలు కూడా ఇచ్చిందన్నారు. పార్లమెంట్ ఆమోదం తెలిపిన ఎలక్ట్రోరల్ బాండ్లు ఇవ్వడం అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్లపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఇక ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు వచ్చారు. అయితే ఆయన న్యాయవాదులను పోలీసులు అనుమతించకపోవడంతో విచారణకు హాజరు కాకుండానే వెనుతిరిగారు. ఈ క్రమంలోనే కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.